అందరు నమస్తే. రేవంత్ రెడ్డి ఒక ప్రయోగం చేసిండు. అంటే 12 ఏళ్లయింది తెలంగాణ వచ్చి. ఇంక తెలంగాణ గురించి ఏముంటది, సెంటిమెంట్ ఏముంటది? ఎవరు మాట్లాడతారు? ఇదంతా ఒక గ్రూప్ అంతా కలిసి ఒక టెస్ట్ చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా సేమ్ అదే మాట మాట్లాడిండు ఇయాల. పవన్ కళ్యాణ్ నిన్న అదే మాట మాట్లాడిండు. ఇదంతా రేవంత్ రెడ్డి ఏసిన తర్వాత ఎన్టీఆర్ స్టాచ్యూ ఓపెన్ చేసి తెలుగు, తెలుగు, తెలుగు అని మాట్లాడిన తర్వాత ఇదంతా స్టార్ట్ అయింది. వరుసగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అసలు వాళ్ళ మినిస్టర్లు రివర్స్ అయ్యారు కదా! వాళ్ళ మినిస్టర్లు ఉద్యమకారులు, మినిస్టర్లు పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు రివర్స్ అయ్యారు. తెలంగాణ సమాజం స్పందించింది. ఐసా ఖైసా పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉంటుంది. పవన్ కళ్యాణ్ అంటే సినిమాలు చూస్తాం. అంతవరకు ఓకే. కానీ పవన్ కళ్యాణ్ అంతకుముందుగా పోటీ చేసిండు కదా! పవన్ కళ్యాణ్ రాజకీయాలు కొత్తగా ఏం లేడు. ఆయన అంతకుముందు ఎలక్షన్స్‌లో పోటీ చేసిండు తెలంగాణ 2023 ఎలక్షన్స్‌ల. కానీ నోటాతో పోటీ పడాల్సి వచ్చింది వాళ్ళ అభ్యర్థులు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది తెలంగాణలో. కానీ రేవంత్ రెడ్డి చంద్రబాబుని తీసుకొస్తే వ్యతిరేకత వస్తదని డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది దీనిల. ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా స్పందించలేదు. అసలు ఒక ట్వీటు లేదు, ఒక ప్రెస్ నోట్ లేదు. కనీసం పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డిని పల్లెత్తు మాట మాట్లాడలేదు. కాంగ్రెస్‌ని పొట్టు పొట్టు మాట్లాడాడు. కాంగ్రెస్ హైకమాండ్‌ని కూడా ఇరికిచ్చింది ఇలా. అయినా సరే రేవంత్ రెడ్డి స్పందిస్తలేడు. ఆ మినిస్టర్ ఎవరో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో చెప్తాను నేను ఈ వీడియోలో మొత్తంలో. సరే చూద్దాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఒకసారి ఈయన ఏం మాట్లాడుతుంది వినండి. ఈయన జనసేన కార్యకర్తనంట. పొన్నం ప్రభాకర్ గారు ఎవరు? ఆడెవరో క్షమాపణ అడగడానికి ఎవరాడు? మా తెలంగాణకి క్షమాపణ అడగడానికి పొన్నం ప్రభాకర్ గారు ఎవరు? ఎంత ఆడ జరిగిందే, పవన్ కళ్యాణ్ ఇంటి ముందు జరిగిందే. ఎవడు పొన్నం ప్రభాకర్ అని అడుగుతున్నారు. ఎవరో కార్యకర్త, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి బయట ఇచ్చిన వార్నింగ్ అది. బయటనే కార్యకర్తలు వార్నింగ్ ఇచ్చింది. డైరెక్ట్గా బలిస్తా అంటారు రేవంత్ రెడ్డిని. ఇప్పటిదాకా కేసు కూడా పెట్టలేదు ఆయన. కేసు కూడా పెట్టలేదు. ఇక పోలీసులు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో అర్థమైతలేదు. రేవంత్ రెడ్డితోన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ లాంటి ఉద్యమకారులే డిఫరెంట్ కదా. అద్దంకి దయాకర్ మాట్లాడుతున్నాడు, లేకపోతే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇట్లా రేవంత్ రెడ్డి మాత్రం ఆయన లైన్ వేరుంది, వీళ్ళ లైన్ అంతా వేరుంది. తెలంగాణ మొత్తం డిఫర్ అయింది రేవంత్ రెడ్డితో ఈ విషయంలో. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి సైలెంట్. నువ్వు అసలు పర్మిషన్ ఇస్తే ఇంత చర్చ జరిగేదే కాదు కదా. ఇప్పుడు జనసేన అనే పార్టీ ఇప్పుడు కొత్తగా ఏం రాలేదు తెలంగాణలో. 2018 ఎలక్షన్స్లో బీజేపీతో పొత్తు, 2023 ఎలక్షన్స్లో 2023 ఎలక్షన్స్లో పొత్తు బీజేపీతోన. నాగర్ కర్నూలు అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడో పోటీ చేసారు. ఎక్కడ కూడా డిపాజిట్ కూడా రాలేదు. నోటాతో పోటీ పడారట వాళ్ళు. నోటా జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు. వాళ్ళ జనసేన తెలంగాణ అధ్యక్షుడే పోటీ చేసినట్టున్నాడు. మరి సబ్జెక్టు కరెక్షన్. మరి దాన్ని ఇంత పెద్ద హైలైట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది రేవంత్ రెడ్డికి? రేవంత్ పర్మిషన్ ఇవ్వాల్సిండే, లేకపోతే ఈరోజు ఇవ్వం రేపిస్తామని చెప్పేది ఉండే. జూన్ 2 నాడు ఎందుకు ఇస్తాం, మా ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి ఈరోజు ఇవ్వమని. ఎందుకు ఇవ్వలేదు అంటే పెద్దగా చేద్దామని కార్యక్రమాన్ని జనసేన పవన్ కళ్యాణ్ దీన్ని హైలైట్ చేయాలి. ఎవరి ప్లాన్లో భాగంగా చేసిన రేవంత్ రెడ్డి ఇదంతా? ఎవరి ప్లాన్? ఆయన్నే హోమ్ మినిస్టర్, ఆయన్నే కదా పర్మిషన్ ఇవ్వాల్సింది. అదంతా ఎవరి ప్లాన్లో భాగంగా చేసింది అంటే ఒక పెద్ద ఈయనేమో రేవంత్ రెడ్డికి ఏమో సెటిలర్స్ ఓట్లు, సెటిలర్లు, బీజేపీ, జనసేన, టీడీపీ వాళ్ళు కావాలి. వాళ్ళ పార్టీలో ఉన్న ఎంపీలు ఏమో తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అట్లెట్లా ఇట్లెట్లా అని మాట్లాడతారు. 2018 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత వితౌట్ రీజన్. ఇప్పుడు ఉద్యమంలో బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ చంద్రబాబుతోనో లేకపోతే కాంగ్రెస్తోనో పొత్తు పెట్టుకున్నదంటే అప్పుడున్న పరిస్థితులు, అప్పుడు తెలంగాణ కావాలి, అందరిని ఒప్పించాలి, అదొక స్ట్రాటజీ. కానీ 2018 ఎలక్షన్స్లో చంద్రబాబుతో కాంగ్రెస్ ఎందుకు పొత్తు పెట్టుకున్నదో ఎవరైనా చెప్పగలరా? ఉద్యమకారులు కానీ, ఆ పార్టీలో ఉద్యమకారులు కానీ, లేకపోతే వేరే వాళ్ళు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, ఇప్పుడు మాట్లాడుతున్న అద్దంకి దయాకర్ కానీ ఎవరైనా సమాధానం చెప్పగలరా? మరి మీరే చంద్రబాబుని ఆంధ్ర నుంచి తీసుకొచ్చారు కదా, 18 పట్టుకొచ్చారు కదా, ఆయన ప్రచారం కూడా చేసిండు కదా ఇక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే తప్పేమున్నది? సింపుల్. మరి మీరే దాన్ని స్వాగతిస్తారు, దీన్ని ఎండగడతారా? నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు డైరెక్ట్ హైకమాండ్కి చేరినాయంట. మామూలుగా మాట్లాడిండా? మొత్తం కాంగ్రెస్ను ఉతికి ఆరేసిండు. ఒక్కరు కౌంటర్ ఇచ్చే పరిస్థితిలో లేరు. ఎంతసేపటికి సెంటిమెంట్ మీద మాట్లాడుతుంది తప్ప అసలు పాకిస్తానీ ప్రేమికులు అన్నాడు, అసలు కాంగ్రెస్కు దేశభక్తి లేదన్నాడు, ఏమేమో మాట్లాడేసిండు. మరి ఒక్కరు కూడా కనీసం కౌంటర్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు, కనపడలే ఇయ్యాల. కనీసం కేసీఆర్ అన్న ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఇచ్చిన ప్రెస్ నోట్లో రాసిండు, మన తెలంగాణ అస్తిత్వాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాల్సిందే, జాగ్రత్తగా ఉండండి ప్రజలారా, మీరు చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ఆయన ఎలక్షన్స్లో చెప్పిండు ఒకటి బాగా గుర్తుకొస్తే జనాలకి. కేసీఆర్ మోసపోతే గోసపడతాం, ఆ తర్వాత జనాలకు ప్రాక్టికల్గా కొంచెం అర్థమైంది, వాళ్ళే స్టేటస్లు పెట్టుకున్నారు, అది వేరే విషయం. మళ్ళీ
మొన్న కేసీఆర్ చెప్పిండు జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ అస్తిత్వం మీద దాడి జరగబోతుంది, మళ్ళీ వ్యవహారం జరగబోతుందని ఆయన ఒక ప్రెస్ నోట్ విడుదల చేసిండు. రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ప్రెస్ నోట్ లేదు, ట్వీట్ లేదు, ఏమేమి ఉంటాయి. పొద్దుగాలేస్తే ఏమేమి మాట్లాడతారు కదా, ఎందుకు మాట్లాడతలేడు? కనీసం ఒక ప్రెస్ నోట్ ఎందుకు లేదు? మరి తెలంగాణ సెంటిమెంటు రేగుతుందో లేకపోతే తెలంగాణ జనం స్పందిస్తారో, సెంటిమెంట్ రేగుతుందో తర్వాత విషయం. కానీ అంటే 12 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి, చాలాసార్లు మాట్లాడండి రేవంత్ రెడ్డి. 12 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి, ఇంకెక్కడ సెంటిమెంటా, ఇంకా తెలంగాణ ఏందా? ఆయన కూడా మాట్లాడింది చాలాసార్లు. అట్లా ఏమీ లేదు అనుకున్నాడు, కానీ అందరూ స్పందించారు ఇది కరెక్ట్ కాదని. పవన్ కళ్యాణ్ అభిమానిస్తారు, పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తారు, అది వేరే విషయం. కానీ ఆయన వచ్చి నేను పరిపాలిస్తా, నా పార్టీ వచ్చి కూడా పరిపాలిస్తుంది అంటే ఒప్పుకోరు. మనం ఎవరిని గుర్తుపెట్టుకున్నాం? సినిమా హీరోలను కాదు మనం గుర్తుపెట్టుకునేది. మనం చాకలి ఐలమ్మను గుర్తుపెట్టుకుంటాము, రావి నారాయణ రెడ్డిని గుర్తుపెట్టుకుంటాము, లేకపోతే మన సాయుధ పోరాటంలో ఉన్న వాళ్ళు, మన తెలంగాణ మహనీయులు, వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. మనం వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళ గురించి మాట్లాడతాం, కానీ సినిమా వాళ్ళ గురించి మనం ఎప్పుడు మాట్లాడడం కదా. పొద్దుగాలు తెస్తే ఒక కొండ లక్ష్మణ బాబూజీ గురించి మాట్లాడతాము, ఒక కుమ్రం భీమ్ గురించి మాట్లాడతాము, వాళ్ళ గురించి మనం మాట్లాడుకునేది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గురించి మాట్లాడుకుంటాం, కానీ సినిమా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోం కదా. మరి రేవంత్ రెడ్డి మాత్రం సినిమా వాళ్ళని తీసుకొచ్చి మన మీద రుద్దాలని ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది. గద్దర్ గురించి అన్నిసార్లు మాట్లాడు కదా ఎవరు? పవన్ కళ్యాణ్. గద్దరన్న కారిపించిన ఇప్పుడు తెచ్చుకో ఏడుందో. గద్దరన్న అయితే లేడు పాపం, ఆయన వచ్చి రెస్పాండ్ కూడా కాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా అవును కారిపించిన పవన్ అన్న అంటారేమనుకున్నా, వాళ్ళ బిడ్డ స్పందించింది. వెన్నెల వినండి. మీరన్నట్టే ఈ తెలంగాణ గడ్డ మా అయ్యల జాగిరే. మీరన్నట్టే నిన్న తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరు, ఈ రోజు మా జాగీరు, రేపు మా భావితరాల బిడ్డలు తెలంగాణ వారసులు. ఇది మా గడ్డనే, మా తెలంగాణ గడ్డనే, మా త్యాగాల గడ్డనే. అర్థమైందా? పవన్ కళ్యాణ్ కారిపించినట్టే వాళ్ళ బిడ్డ కూడా మాట్లాడే లాస్ట్కి. కారిపిస్తే తెలంగాణ అది కదా. ఇవే రేవంత్ రెడ్డి ఏదో ప్లాన్ చేసి ఏమో వేద్దాం, పవన్ కళ్యాణ్ వస్తే ఎవరు మాట్లాడలేరు, చంద్రబాబు నాయుడు వస్తే అందరూ వ్యతిరేకిస్తారు. చంద్రబాబు నాయుడు కూడా స్పందించిండు, ఆయన మాట కూడా వినరు. 12 ఏళ్ళు అయిపోయింది విభజన జరిగి, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అక్కడే ప్రజలకు తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి, చెడగొట్టకుండా లాజికల్గా తీసుకెళ్ళాలి. ఎవరున్నా అది వదిలిపెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు. సేమ్ గురుగారు లైనే, రేవంత్ రెడ్డి లైనే. 12 ఏళ్ళు అయింది, ఇక అయిపోయింది మొత్తం, ఇంకా లాజికల్గా తీసుకుపోవాల్సిందే. ఇంతే అంటే ఇక ఆయన కూడా పవన్ కళ్యాణ్ చెప్పిందని సమర్థిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏం చెప్పిండో దాన్ని మాట్లాడుతున్నాడు. అంటే రేవంత్ రెడ్డి లైన్ ఈయన లైన్ ఒకటే అనిపిస్తుంది. అంటే తెలంగాణ ఏమీ లేదని. అదే వీళ్ళందరూ కలిసి టెస్ట్ చేసారు, ఈజీగా అర్థమవుతుంది మనకు. టెస్ట్ చేస్తే లాస్ట్కి తెలంగాణ సమాజం ఎట్లా రెస్పాండ్ అయిందో చూస్తున్నారు కదా. ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు. రావచ్చు పోవచ్చు, రొయ్యలు మొక్కోవచ్చు, ఎప్పుడో పాటనే ఉంది ఏకంగా. ఆయన ఏమీ ఉద్యమాలు చేసి తెలంగాణ ముఖ్యమంత్రి కాలేదు. ఏ ప్రజా ఉద్యమం కాదు, ఏ ప్రజల తరఫున నిరసన తెలిపి కూడా కాలేదు. నిరసన తెలిపి కూడా కనీసం దేనికి నిరసన కూడా తెలిపలేదు. దేనికి ఒకనాడు హంగర్ స్ట్రైక్ కూడా చేయలేదు రేవంత్ రెడ్డి. సీఎం అయిండు, ఇక ఏం చేయాలో అర్థమైతే లేదు. ఏం చేసింది? పరిపాలన చేతిలో లేదు, అడ్మినిస్ట్రేషన్ చేతికి రాలేదు. తెలంగాణలో ఏమైనా చెప్పుకుందామంటే ఏమీ లేవు. కనీసం ఇట్లన్నా డైవర్షన్ చేసి పడేసి మొత్తం ఇంకా ఒక టెస్ట్ చేసి పడేసి తెలంగాణ సమాజంలో ఏమీ లేదు, ఎవరు తెలంగాణ గురించి మాట్లాడాడు అంటే తెలంగాణ అనాథ అయిందనుకునేది వాళ్ళ ఉద్దేశమేమో. అట్లేం ఉండదు. తెలంగాణ వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారంటే టైం వచ్చినప్పుడే మాట్లాడతారు, టైం వచ్చినప్పుడే రెస్పాండ్ అవుతారు. ప్రతిరోజు వచ్చి మాట్లాడరు, ప్రతిరోజు వచ్చి రెస్పాండ్ కారు. ఆ టైం ఇప్పుడు వచ్చిందేమో. కరెక్ట్గా ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ మొత్తం సంతోషంగా ఉండాల్సింది. రేవంత్ రెడ్డి ప్లానో ఏం స్కెచ్ చేసుకుంటూ అయినా కానీ దానివల్ల లాస్ట్కి ఏమైంది? ఆవిర్భావ దినోత్సవం లేకుండా పోయింది. మొత్తం రాజకీయాల చుట్టూ తిప్పినరు ఆవిర్భావ దినోత్సవాన్ని. బట్ తెలంగాణ అనే ఒక ఆత్మ చుట్టూ తిప్పినరు. ఆత్మ లేదని చూసిర్రు, టచ్ చేసినారు. బట్ కాదు ఇది తప్పు అని నిరూపించబడ్డది. రేవంత్ రెడ్డి ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. కరెక్ట్గా నేను చాలా వీడియోలు చెప్పినట్టుగానే ఎన్టీఆర్ స్టాచ్యూ ఓపెన్ చేసి తెలుగు అంటాడు. ఓనాడు తెలంగాణ అదే రోజు సురవరం సుధాకర్ రెడ్డి తెలుగు యూనివర్సిటీలో స్టాచ్యూ ఓపెనింగ్ పిలిస్తే దానికి పోకుండా ఆడొచ్చి ఓపెన్ చేసిండు ముఖ్యమంత్రి. మరి ఆడు కూడా పోయిండొచ్చు కదా. ఆయన ఇంకా చాలా పనులు చేసిండు. ఉద్యమకారులను గుర్తించడానికనంట ఈ పార్టీలతోన అఖిలపక్ష సమావేశం అంట రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చింది. ఎవరు ఆ పార్టీలో? ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం, సిపిఐ లేదు, కాంగ్రెస్ ఉంది, ఎన్పీపీ అంట, నేషనల్ పీపుల్స్ పార్టీ ఎరికెళ్ళి తెచ్చుకొచ్చారు. తర్వాత ఎంఐఎం అంట, బీఆర్ఎస్ అంట, టీడీపీ అంట, వైఎస్ఆర్సీపీ అంట. దీనిలో కోనరాం పార్టీ కూడా లేదు.
కోనరాం పార్టీ కూడా లేదు. మరి ఆయన జేఏసీ నడిపించే ఉద్యమంలో ఇంకా ఆయనకు తెలియని అమరవీరులు ఉన్నారా? ఆయనకు తెలియని ఉద్యమకారులు ఉన్నారా? ఉద్యమకాలను గుర్తించడానికి ఈ కమిటీ అంట. రేవంత్ రెడ్డి అన్ని టెస్టులు చేస్తున్నాడు అనమాట. అన్ని రాంగ్ బటన్స్ చూస్తున్నాడు. ఆ రాంగ్ బటన్స్ పేలుతా లేదని చూస్తున్నాడు. కానీ తెలంగాణ సమాజం పేలింది. పవన్ కళ్యాణ్ ఇదంతా రచ్చ, ఇదంతా రేవంత్ రెడ్డి హస్తాలతో చేసినట్టే కనిపిస్తుంది. ఆయన ఎందుకు స్పందించడం, లేకపోతే ఎందుకు మాట్లాడాడు ఆయన ఎందుకు కేసులు పెడతలేడు? ఆయనను మొత్తం లేపేస్తా అంటున్నారు కదా ఎవరో జనసేన వాళ్ళు. ఏం జరగబోతుంది తెలంగాణలో? ప్లీజ్ సబ్స్క్రైబ్.